అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జూన్ 2, 2026 నుంచి గురుగ్రహం మీ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం కర్కాటక రాశివారికి చాలా ప్రత్యేకమైన మరియు జీవితాన్ని మలుపు తిప్పే గోచారంగా భావిస్తున్నారు. ఎందుకంటే గురువు మీ రాశిలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. ఇది దాదాపు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే శక్తివంతమైన సమయం. ఈ గోచారం మీ వ్యక్తిత్వం, ఆలోచనలు, కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, సంబంధాలు ఇలా జీవితంలోని అనేక అంశాలపై గట్టి ప్రభావం చూపే అవకాశముంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా భావోద్వేగ ఒత్తిడి, మానసిక అలసట లేదా ఎంత కష్టపడినా జీవితం ముందుకు వెళ్లడం లేదు అనే ఫీలింగ్ను అనుభవించి ఉండొచ్చు. చాలా విషయాల్లో మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి మీరు పక్కన పెట్టిన పరిస్థితులు ఉండొచ్చు. కాని ఈ గురుగోచారం తర్వాత మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ మెల్లగా పెరగడం మొదలవుతుంది. మీరు మీ విలువను మీరు గుర్తించటం ప్రారంభిస్తారు. ఇతరులు కూడా మీలో వచ్చిన మార్పును గమనించే అవకాశముంది. కెరీర్ పరంగా చూస్తే ఇది చాలా బలమైన కాలంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే అవకాశముంది. ముఖ్యంగా టెక్నాలజీ, సాఫ్ట్వేర్, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, కంటెంట్ క్రియేషన్, కన్సల్టింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం గ్రోత్ తీసుకురావచ్చు. సైడ్ ప్రాజెక్ట్స్ లేదా అదనపు స్కిల్స్ భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారే సూచనలున్నాయి. కొంతమందికి కొత్త బాధ్యతలు, లీడర్షిప్ రోల్స్ లేదా పబ్లిక్ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా పరిస్థితులు మెరుగుపడే సూచనలున్నాయి. డబ్బు నిలవడం, మంచి ఇన్కమ్ అవకాశాలు రావడం లేదా గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం జరగచ్చు. కొంతమందికి ప్రాపర్టీ, ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఆస్తులు లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు అనిపిస్తున్నాయి. అయితే గురువు 6వ స్థానాధిపతి కూడా కావడంతో ఖర్చులు పూర్తిగా తగ్గిపోవు. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా బాధ్యతల కోసం ఖర్చు చేసే పరిస్థితులు రావచ్చు. కాని అవి జీవితానికి ఉపయోగపడే ఖర్చులే అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపించవచ్చు. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో భావోద్వేగ బంధం మరింత బలపడవచ్చు. గతంలో వచ్చిన అపార్థాలు తగ్గి మళ్లీ ప్రశాంతత పెరిగే సూచనలున్నాయి. కొంతమందికి ఇంటి మార్పు, కొత్త వాహనం లేదా కొత్త ఇంటికి సంబంధించిన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ గోచారం మీలో భావోద్వేగ స్పష్టత తీసుకురావచ్చు. గతంలో మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేసిన సంబంధాల నుంచి బయటపడే ధైర్యం వస్తుంది. రిలేషన్లో ఉన్నవారికి బంధం మరింత గాఢంగా మారవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు రావచ్చు. అయితే పాత ప్రేమ సంబంధాలు మళ్లీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి భావోద్వేగ నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే గతంతో పోలిస్తే మానసికంగా చాలా తేలికగా ఫీల్ కావచ్చు. ఇప్పుడైనా ఊపిరి పీల్చుకుంటున్నా అనే ఫీలింగ్ రావచ్చు. కాని గురువు 6వ స్థానానికి కూడా అధిపతి కావడంతో బరువు పెరగడం, అలసట, ఒత్తిడి, ఓవర్ థింకింగ్ లేదా జీర్ణ సంబంధ సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. రెగ్యులర్ రొటీన్, వాకింగ్, యోగా లేదా ధ్యానం మీకు చాలా ఉపయోగపడవచ్చు. విద్యార్థులకు మరియు కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఈ కాలం మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, సర్టిఫికేషన్స్ లేదా కొత్త స్కిల్స్ ద్వారా మంచి పురోగతి కనిపించవచ్చు. గురువు మీలో జ్ఞానం మరియు నిర్ణయ శక్తిని పెంచే అవకాశముంది. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా శక్తివంతమైన కాలం. దేవాలయ దర్శనాలు, గురువుల మార్గదర్శకత్వం, ధ్యానం లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. గురువారం రోజుల్లో పసుపు దానం చేయడం, దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా ప్రార్థనలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు.